లష్కర్ మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు జెండా పండుగ వేడుకల్లో సందడి చేశారు. మొదటగా తమ నివాస ప్రాంతాల్లో జెండా ఎగరవేసి నియోజకవర్గ పర్యటనలో సుడిగాలి పర్యటనగా దూసుకుపోయారు. మాజీ మంత్రులు తలసాని, మల్లారెడ్డి పదుల సంఖ్యలో రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనగా, పజ్జన స్థానంలో ఆయన వారసుడి జెండా ఎగరవేస్తే కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ 8 వార్డులతో పాటు మోండా డివిజన్లో రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. పారెడ్ గ్రౌండ్ లో సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వేడుకల్లో పాల్గొనగా, లష్కర్ వ్యాప్తంగా ఎమ్మెల్యేల జెండా పండుగ వేడుకలు మీకోసం. దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే. సనత్ నగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. సనత్ నగర్ డివిజన్ తో మొదలెట్టి కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లను కలుపుకొని అమీర్పేట, బేగంపేట, రామగోపాల్పేట, బన్సులాల్పేట, మోండా డివిజన్ వరకు రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనడంతో పాటు తన హయాంలో గాంధీ ఆసుపత్రిలో ఏర్పాటైన మహాత్ముని విగ్రహం ముందు జాతీయ జెండా ఎగరవేసి నేటి రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండా ఎగరవేసి జగనమన ఆలపించి నిర్వాహకుల సన్మానాలు అందుకున్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కుర్మ హేమలత, మహేశ్వరి, కొలంలక్ష్మి, మాజీ కార్పొరేటర్లు ఆకుల రూప, అత్తిలి మల్లికార్జున్, అత్తిలి అరుణా శ్రీనివాస్ తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ బోయినపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి మల్లారెడ్డి జాతీయ జెండా ఎగరవేసి అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. బోయినపల్లి తన క్యాంపు కార్యాలయంలో తన స్థానిక అనుచరవర్గంతో కలిసి జాతీయ జెండాను ఎగరవేయడంతో పాటు జనగణమాల ఆలపించారు. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు ఇక అనంతరం నియోజకవర్గ పర్యటనలో భాగంగా పలు చోట్ల జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. మాజీ మంత్రి పద్మారావు రెస్ట్ లో ఉండడంతో ఇక ఆయన స్థానంలో ఆయన వారసుడు తీగుళ్ల కిషోర్ జెండా వందన కార్యక్రమంలో పాల్గొన్నారు. టకారా బస్తీలోని పజ్జన నివాసంలో బీఆర్ఎస్ యువ నాయకుడిగా మంచి గుర్తింపున్న కిషోర్ ఇందుకు సమర్థుడిగా నేటి కార్యక్రమ బాధ్యతలు అందుకుని జాతీయ జెండాను రెపరెపలాడించారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో పలు డివిజన్లలో కార్పొరేటర్లు జాతీయ జెండాలు ఎగరవేయగా, టకారా బస్తీలో పజ్జన నివాసంలో ఈ బాధ్యతలను ఆయన వారసుడిగా కిషోర్ అందుకుని జాతీయ జెండా ఎగరవేసి అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. కారు నంబర్ 36 నేడు 100 స్పీడ్తో పరుగులు పెట్టింది. కారు దూరని గల్లీలో ఎమ్మెల్యే బైక్ పై చక్కర్లు కొట్టగా 1, 2, 3 అంటూ పదుల సంఖ్యలో అతిథిగా రిపబ్లిక్ డే వేడుకలో అతిథిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు. ఉదయం 8 గంటలకు మొదలెట్టి 3 గంటల్లో వీలైన జెండా వందన కార్యక్రమంలో పాల్గొని రిపబ్లిక్ డే వేడుకల్లో శ్రీ గణేష్ పాల్గొన్నారు. 16 చోట్ల కార్యక్రమంలో పాల్గొని తన గుర్తింపును శ్రీ గణేష్ పదిలం చేసుకోగా, గీతా ఆటో స్టాండ్ తో మొదలెట్టి వెస్ట్ మారడపల్లి, అంబేద్కర్ నగర్, బ్రూక్ బాండ్ కాలనీ, వాహినీనగర్, 2వ వార్డ్, రసుల్పుర, అన్నానగర్, బాలాజీ కాలనీ, ఓల్డ్ గాంధీనగర్, బొల్లారంతో కలుపుకొని పలు చోట్ల రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఎగరవేసి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. లష్కర్ ప్రాంత ఎమ్మెల్యేలు నేడు జోరుగా వేడుకల్లో పాల్గొనగా, పద్మారావు మాత్రం అనారోగ్య కారణాలతో కాస్త దూరంగా ఉండగా పారెడ్ గ్రౌండ్ లో ప్రభుత్వ ఆధ్వర్యంలో వేడుకలు అట్టహాసంగా జరిగాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుపై జాతీయ జెండా రెపరెపలాడింది. గణతంత్ర దినోత్సవ వేడుకలు బోర్డు కార్యాలయంలో సందడిగా సాగాయి. బోర్డు సీఈఓ మధుకర్ నాయక్, పలు శాఖల హెచ్ఓడీలు, ఉద్యోగులు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బోర్డు కార్యాలయంపై జాతీయ జెండాను సీఈఓ మధుకర్ నాయక్ ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. పలు విభాగాల హెచ్ఓడీలు సీఈఓ మధుకర్ నాయక్ వెంట ఉండి కార్యక్రమంలో పాల్గొన్నారు. జాయింట్ సీఈఓ విజయపల్లవి, వాటర్ వర్క్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజ్ కుమార్, హెల్త్ సూపరింటెండెంట్ దేవేందర్, ఇంజనీరింగ్ విభాగం సిసిపి ఉమాశంకర్, అకౌంట్స్ హెచ్ఓడి రమణలతో పాటు బోర్డు ఉద్యోగులు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. బోర్డు ఉద్యోగులు తమ పిల్లలతో కలిసి జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పలు క్రీడల పోటీల్లో సత్తా చాటిన ఉద్యోగులకు బహుమతులను సీఈఓ మధుకర్ నాయక్ అందజేశారు. కంటోన్మెంట్ బోర్డు వాటర్ వర్క్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజ్ కుమార్ బోర్డు పరిధిలో ఉన్న పలు పంప్ హౌస్ల వద్ద ఉద్యోగులు నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు రాజ్ కుమార్ తెలిపారు. పదవిలో ఉన్నా లేకపోయినా, ఎమ్మెల్యే సీట్ వచ్చినా రాకపోయినా ఆయన మాత్రం ఎప్పటిలాగే కంటోన్మెంట్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనతో అందరినీ పలకరిస్తూ గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరై మువ్వన్నెల జాతీయ జెండాను రెపరెపలాడించారు. ఎన్నికలు ఉన్నాయంటే నేతల సందడి కనిపిస్తుంది. ఎన్నికలు లేకపోవడంతో బీఆర్ఎస్ లో నాయకుల సందడి తగ్గిపోయింది. బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నాగేష్ మాత్రం అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉంటానంటూ కంటోన్మెంట్ నియోజకవర్గంలో కలిగే తిరుగుతూ పదుల సంఖ్యలో జాతీయ జెండాలను ఎగురవేశారు. కార్ఖానా, తిరుమలగిరి, అన్నానగర్, కాకాగూడ, అంబేద్కర్ నగర్ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా గజ్జల నాగేష్ పాల్గొని జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. తన అనుచరులతో కలిసి కార్లలో కాన్వాయ్గా వాడవాడలా తిరుగుతూ మువ్వన్నెల జాతీయ
జాతీయ జెండాలను ఎగురవేశారు. బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యే సీట్ను ఆశించి భంగపడిన గజ్జల నగేష్ ఏమాత్రం నిరాశ చెందకుండా తన పట్టును కొనసాగించేలా వార్డుల వారీగా కార్యక్రమాలు నిర్వహిస్తూ బీఆర్ఎస్ పార్టీలో తన గుర్తింపును పదిలం చేసుకున్నారు. హడావిడి లేదు, హంగు ఆర్భాటాలు అసలే లేదు. యూత్ సభ్యులంతా ఆయన వచ్చాడని తెలిసిన వెంటనే ఆయన వెంట కదిలి వెళ్లారు. మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిషాంక్ మడ్ఫోర్ట్ అంబేద్కర్ హట్స్ లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. మడ్ఫోర్ట్ హట్స్ వాసులతో పాటు యువత పెద్ద సంఖ్యలో ఆయన వెంట కదిలి వెళ్లారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పెద్ద ఎత్తున స్థానికులు పాల్గొని దేశభక్తి గీతాలను ఆలపించారు. కుల మతాలకు అతీతంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించి స్థానికులకు స్వీట్లు బిస్కెట్లను పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన మన్నె క్రిషాంక్ ను మడ్ఫోర్ట్ అంబేద్కర్ హట్స్ వాసులు ఘనంగా సన్మానించారు. కంటోన్మెంట్ బోర్డు మాజీలంతా అదరగొట్టేశారు. ఆహ్వానం అందిన ప్రతి చోట మై హూనా అంటూ జాతీయ జెండా ఎగురవేసి వేడుకలు నిర్వహించి వారి సన్మానాలను అందుకున్నారు. వారు ప్రాతినిధ్యం వహించే వార్డులే కాకుండా పలు వార్డుల్లో కూడా అతిథులుగా మారి చక్కర్లు కొట్టేగా కంటోన్మెంట్ వ్యాప్తంగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు మాజీ మెంబర్ల జెండా పండుగ విశేషాలను ఒకసారి తెలుసుకుందాం. 1, 2, 3 అంటూ 20కి పైగా గణతంత్ర దినోత్సవ వేడుకలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ పాల్గొన్నారు. షకీ ఫార్చునర్ కారులో 100 స్పీడ్తో ఉదయం 7:30 మొదలెట్టి 11:30 వరకు ఎడతెరిపి లేకుండా జెండా వందన కార్యక్రమంలో పాల్గొన్నారు. 1, 3, 6 వార్డులో పలు కాలనీలో బస్తీలు గణతంత్ర దినోత్సవ వేడుకలో పాల్గొని జాతీయ జెండా ఎగురవేయడంతో పాటు చిన్నారులకు చాక్లెట్లు బిస్కెట్లు పంచుతూ బస్తీలో వృద్ధులను పేరు పేరున పలకరిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు. 1వ వార్డులోని బాపూజీనగర్తో మొదలెట్టి న్యూ సిటీ కాలనీ, చిన్నతోకట్ట, సంజీవయ్య నగర్, నేతాజీ నగర్, కట్టెల మండి, 3వ వార్డు ఈద్గా అంబేద్కర్ నగర్, అన్నానగర్, సిక్ విలేజ్, మాడ్ఫోర్డ్, డైమండ్ పాయింట్, 6వ వార్డు సీతారాంపురం, భవానీనగర్తో పాటు కంటోన్మెంట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బోయినపల్లి ప్లే గ్రౌండ్ జాతీయ జెండాను ఎగురవేసి జనగణమన ఆలపించారు. పలు చోట్ల జరిగిన కార్యక్రమంలో దళరాజు, రాములు, జగదీష్, సురేందర్, మున్నాబాయ్, మీర్జా, దుర్గయ్య, శ్రీకాంత్, ముఖేష్ యాదవ్, వరప్రసాద్, పవన్, శశితో పాటు పలువురు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బానుక మల్లికార్జున్ బిజీగా మారి బోర్డు రాజకీయాల్లో చక్రం తిప్పే పనుల్లో నిమగ్నం కాగా ఆయన స్థానంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షురాలుగా మల్లికార్జున్ సతీమణి బానుక నర్మద పలు చోట్ల రిపబ్లిక్ డే వేడుకలో అతిథిగా పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. తన కుమారుడు బానుక శ్రవణ్తో కలిసి 6వ వార్డులో పలు చోట్ల గణతంత్ర దినోత్సవ వేడుకలో పాల్గొని జాతీయ జెండా ఎగురవేసి జనగణమన ఆలపించారు. మరి రామ్రెడ్డి కాలనీ, భారతి అవెన్యూ, సీతారాంపురం, భవానీ కాలనీ, సెంటర్ పాయింట్, థర్డ్ బండ్, టెంపుల్ రాక్, సిక్ విలేజ్, అమర్జ్యోతితో పలు చోట్ల రిపబ్లిక్ డే వేడుకలో బానుక నర్మద పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతీక్, వేణు, స్వరూప, భారతి, అభిలాష్, అంజయ్, రవి, సాయి, ప్రకాష్తో పాటు పలువురు పాల్గొన్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డితో కలిసి బోయినపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద జాతీయ జెండాను ఎగురవేసి అందరికీ 76వ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వరరెడ్డి తెలియజేశారు. కంటోన్మెంట్ 1వ వార్డులో పలు చోట్ల జేఎంఆర్ ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించడంతో పాటు జాతీయ జెండాను ఎగురవేసి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తన టీంతో కలిసి పలు చోట్ల అతిథిగా పాల్గొనడంతో పాటు మాజీ మంత్రి మల్లారెడ్డితో కలిసి పలు చోట్ల జరిగిన కార్యక్రమంలో జక్కుల మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడిగా, 2వ వార్డు బోర్డు మాజీ సభ్యుడిగా పలు చోట్ల జరిగిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలో అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశవరెడ్డి పాల్గొన్నారు. 2వ వార్డులో తనకు ఆహ్వానం అందిన ప్రతి చోట జెండా వందనం కార్యక్రమంలో పాల్గొని జాతీయ జెండా ఎగురవేసి అందరికీ రిపబ్లిక్ డే వేడుకల గొప్పతనంను సదాకేశవరెడ్డి తెలియజేశారు. తన టీంతో కలిసి 6వ వార్డు బ్యాంక్ కాలనీ, 2వ వార్డు అర్జున్ నగర్, నాగమ్మ దేవాలయం, ఉషా గోడన్, కృష్ణానగర్ కట్ట, హాకీ స్టేడియం, పోలీస్ లైన్, రసూల్పురాతో పాటు పలు చోట్ల జరిగిన వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించి వారి సన్మానాలను అందుకున్నారు. బోర్డు మాజీ సభ్యురాలు అనితా ప్రభాకర్ పలు చోట్ల జరిగిన జెండా వందనం కార్యక్రమంలో అతిథిగా పాల్గొని వారి సన్మానాలను అందుకున్నారు. 3వ వార్డులో ఆహ్వానం అందిన ప్రతి చోట రిపబ్లిక్ డే వేడుకలో పాల్గొని అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. 3వ వార్డులోని డబుల్ బెడ్రూమ్, అన్నానగర్, ఆటో స్టాండ్, బాలజ్యోతి స్కూల్, గవర్నమెంట్ స్కూల్ ఎదురుగా అంబేద్కర్ నగర్లో జెండా వందనం కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యురాలు అనితా ప్రభాకర్ అతిథిగా పాల్గొని జాతీయ జెండా ఎగురవేసి వారి సన్మానాలను అందుకున్నారు.
కంటోన్మెంట్ చెల్లెమ్మ బోర్డు మాజీ సభ్యురాలు నళిని వెంకట్రావు పలు చోట్ల జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో అతిథిగా పాల్గొన్నారు. ఆహ్వానం అందిన ప్రతి చోట తన గుర్తింపును మరింతగా పదిలం చేసుకుంటూ వారిని పలకరిస్తూ జాతీయ జెండా ఎగురవేసి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. నిర్వాహకుల సన్మానాలు అందుకుంటూ జాతీయ జెండా ఎగురవేసి అందరికీ 76వ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. 4వ వార్డులోని శ్రీరంగ గార్డెన్, బుసరెడ్డిగూడ, సయ్యద్ జిలాల్ గార్డెన్, ఏఓసి గేట్తో పాటు పలు చోట్ల వేడుకల్లో నళిని పాల్గొన్నారు. పలు చోట్ల జరిగిన కార్యక్రమాల్లో పసన శ్రీకాంత్, నాగేష్ రెడ్డి, సచిన్, ప్రకాష్, శ్యామ్, అజీం, చోటు, ఉమాశంకర్, జయరాజ్, మహితో పాటు పలువురు పాల్గొన్నారు. ఉండే ఈ నేలలో కంటోన్మెంట్ 6వ వార్డులో బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ సుడిగాలి పర్యటనతో అదరగొట్టేశారు. పార్టీలు కాదు, దేశభక్తి ముఖ్యం అంటూ అందరినీ కలుపుకొని పలు చోట్ల రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఎగురవేసి అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. 6వ వార్డులో కారులో జెట్ స్పీడ్ వేగంతో చక్కర్లు కొడుతూ ఆహ్వానం అందిన ప్రతి చోట కార్యక్రమంలో పాల్గొని తన గుర్తింపును మరింతగా పాండు యాదవ్ పదిలం చేసుకున్నారు. 6వ వార్డులోని హర్షవర్ధన్ కాలనీ, భారత్ ఎవెన్యూ, భావన కాలనీ, సంతోష్పురి కాలనీ, అంబేద్కర్ నగర్, ఆరవల్లి ఎన్క్లేవ్, తాడ్బండ్, తవైపూర, కుమ్మరిగుట్ట, సీతారాంపురం, రెడ్డి కాంపౌండ్, నందమూరి నగర్, మాతాజీ నగర్, ఆనంద్ నగర్, ఆక్స్ఫోర్డ్ స్కూల్, టెంపుల్ రాక్ ఎన్క్లేవ్తో పాటు పలు చోట్ల జెండా వందనం కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు వారి సన్మానాలను అందుకున్నారు. కార్యక్రమంలో రాజు, ప్రకాష్, విశ్వనాథ్, కృష్ణ, జగదీష్, శరత్, గణేష్, రంజిత్, అజయ్, యూనస్, సుబాన్తో పాటు పలువురు పాల్గొన్నారు. దేశం మనదే, తేజం మనదే. కంటోన్మెంట్ 7వ వార్డులో బోర్డు మాజీ సభ్యుడు ప్యారసాన్ శ్యామ్ కుమార్ సుడిగాలి పర్యటనలు నిర్వహించారు. అతిథిగా పలు చోట్ల జాతీయ జెండాను ఎగురవేసి అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. కంటోన్మెంట్ 7వ వార్డులోని వనితా ఎన్క్లేవ్, సెంట్రల్ బట్టి, గాంధీనగర్, పెద్ద కమేలా, సాయిబాబా హాట్స్, గంగయ్య బట్టితో పాటు పలు చోట్ల జాతీయ జెండా ఎగురవేసి వారి సన్మానాలను అందుకోవడంతో పాటు మహనీయుల త్యాగ ఫలితమే నేడు వేడుకలు అంటూ తెలియజెప్పారు. అతిథిగా వచ్చిన ప్యారసాన్ని నిర్వాహకులు సన్మానించగా వారి సన్మానాలను అందుకుంటూ పలు చోట్ల జరిగిన జెండా వందనం కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో వార్డు బీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు యశ్వంత్, సీనియర్ నాయకులు చిన్నన్న, పాండురంగం, సురేష్, రాజు, సాగర్, రాజారెడ్డి, ఉమేష్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఎగురుతున్న జెండా మనదే. కంటోన్మెంట్ 8వ వార్డులో బోర్డు మాజీ సభ్యుడు జెర్రీ లోకనాథం పలు చోట్ల జరిగిన జెండా వందనం కార్యక్రమంలో పాల్గొని జాతీయ జెండా ఎగురవేసి జనగణమన ఆలపించారు. కంటోన్మెంట్ 8వ వార్డులో పలు చోట్ల జరిగిన వేడుకల్లో అతిథిగా పాల్గొనడంతో పాటు వారి సన్మానాలను అందుకుంటూ వేడుకలు నిర్వహించారు. 8వ వార్డులోని సదర్ బజార్, రజక సంఘం, న్యూ బ్లాక్స్, వివేకానంద కాలనీ, రెజిమెంటల్ బజార్, రీసాల బజార్, అంబేద్కర్ సంఘంతో పాటు పలు చోట్ల అతిథిగా బోర్డు మాజీ సభ్యుడు లోకనాథ్ పాల్గొన్నారు. పలు చోట్ల జరిగిన కార్యక్రమాల్లో చంద్రకుమార్, మనోజ్, ప్రవీణ్, విమల్, నవీన్, శివ, గురుదయాల్, రవికుమార్, కన్నతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్లో పలు చోట్ల బోర్డు మాజీ ఉపాధ్యక్షులు, బోర్డు మాజీ మెంబర్లు త్రివర్ణ పథకాలను పదుల సంఖ్యలో ఎగురవేస్తూ పలు చోట్ల అతిథిగా వారగా ఏ వార్డైనా సరే అంటూ నేడు పరుగులు పెడుతూ అతిథిగా పాల్గొనడం విశేషం. మార్నింగ్ వాకర్ సారథ్యంలో నిర్వహించిన కార్యక్రమానికి జెండా ఆవిష్కరించి రిపబ్లిక్ డే వేడుకలను విజయవంతం చేయడంతో పాటు తమ ఆసుపత్రి ద్వారా టీ-షర్ట్స్, స్వీట్లు పంపిణీ చేసి మరింత గుర్తింపును విఆర్ ఆసుపత్రి ఎండీ నందకిషోర్ దక్కించుకున్నారు. కంటోన్మెంట్ బోయినపల్లిలోని కృష్ణస్వామి స్టేడియంలో 76వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. కృష్ణస్వామి స్టేడియంలో నిత్యం ఉదయం సమయంలో మార్నింగ్ వాకర్స్ తో సందడిగా ఉంటుండగా ఆసుపత్రి ఎండీగా అందరికీ ఆరోగ్య సూత్రాలు తెలియజేస్తూ ఆరోగ్యానికి వాకింగ్ ఎంతో ముఖ్యమని తెలియజేస్తూ వేడుకల్లో విఆర్ ఆసుపత్రి ఎండీ నందకిషోర్ తమ ఆసుపత్రి సిబ్బందితో కలిసి పాల్గొన్నారు. అందరికీ టీ-షర్ట్స్ ను పంపిణీ చేయడంతో పాటు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు చెప్తూ స్వీట్లను అందించారు. ఆరోగ్యమే మహాభాగ్యమనే ముందు అందుకు వాకింగ్ ఎంతో ముఖ్యమని, వాకింగ్ లో ఉన్న ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఒక వాకర్ గా తన వంతుగా ఈ రోజు వేడుకల్లో పాల్గొనడం జరిగిందని నంది కిషోర్ తెలియజేయగా జాతీయ జెండాను ఎగురవేసి జనగణమన ఆలపించి వాకర్స్ కు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విఆర్ ఆసుపత్రి తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ సుడిగాలి పర్యటన చేస్తూ వార్డుల వారీగా బీజేపీ నాయకులు నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొని మువ్వెన్నెల జాతీయ జెండాను ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. కంటోన్మెంట్ 5, 6, 2వ వార్డులో వార్డు అధ్యక్షుల ఆహ్వానం మేరకు కార్యక్రమంలో పాల్గొని జాతీయ జెండాను ఎగరవేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 6వ వార్డులో పలు కాలనీలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణను కాలనీవాసులు ఆహ్వానించారు. బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ సైతం కాలనీలో జరిగిన పలు కార్యక్రమాలతో రామకృష్ణతో కలిసి కలిదిరుగుతూ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర పోరాట యోధులను స్మరించుకుంటూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలను ప్రశంసించారు.
మౌంటా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ డివిజన్ లో జెట్ స్పీడ్ వేగంతో పరుగులు తీస్తూ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. డివిజన్ లో పెద్ద సంఖ్యలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలతో ఆహ్వానం అందడంతో ప్రతి చోటుకు వెళ్లి మువ్వన్నెల జాతీయ జెండా ఎగరవేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కొంత దీపికా నరేష్ తెలియజేశారు. పాట్ మార్కెట్, మోండా మార్కెట్, మనోహర్ థియేటర్, సిమ్రాన్ పార్క్, రెజిమెంటల్ బజార్, కుమ్మరిగూడ, అంబేద్కర్ నగర్, ఈస్ట్ మారడపల్లి తదితర ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కొంత దీపికా నరేష్ ను ఘనంగా సన్మానించారు. డివిజన్ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను కొంత దీపికా నరేష్ తెలిపారు. కంటోన్మెంట్ బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే టిఎన్ వంశతిలక్ తన బలాన్ని మరింతగా పెంచుకునేలా ముందుకు సాగుతున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో కలియదిరుగుతూ పలు చోట్ల జరిగిన రిపబ్లిక్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించి దేశభక్తిని చాటేలా జాతీయ గీతాన్ని ఆలపించారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో వార్డు బీజేపీ అధ్యక్షులు టిఎన్ వంశతిలక్ ఘన స్వాగతం పలికి సన్మానించారు. 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవాలను 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతదేశంలో స్వాతంత్ర అమృతోత్సవాలను జరుగుతున్నాయని 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అన్ని మతాలకు అతీతంగా జరుపుకోవడం జరుగుతుందన్నారు. సీనియర్ నాయకుడు గంజి వంశీ, టోపీ శంకర్, చిన్న వీరయ్యలతో పాటు పలువురు పాల్గొని చిన్నారులకు స్వీట్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. రాజ్యాంగం అంబేద్కర్ గారు మనకు అందరికీ సమాన హక్కులు ఇచ్చింది కాబట్టి ఆయన గౌరవించాలి. ఆయన యొక్క బాటలు మనం నడుచుకుంటూ మనం అందరం సాగాలి. స్వాతంత్ర్య భారతదేశాన్ని కాపాడుకోవాలి. మనం అందరం అభివృద్ధి పథంలో నడవాలి. ప్రభుత్వాలు మారినా, పార్టీలు మారినా, బోర్డు సభ్యులు మారినా ఆ సంఘం సభ్యులు ఆ మాజీ ఉపాధ్యక్షుని మాత్రమే ముఖ్య అతిథిగా ఆహ్వానించి జెండా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఆయనపై ఉన్న అభిమానాన్ని వారు చాటుకుంటున్నారు. గత 35 సంవత్సరాలుగా కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ 3వ వార్డు అంబేద్కర్ నగర్ లో శీతల పోచమ్మ దేవాలయం వద్ద గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహిస్తూ వస్తున్నారు. బోర్డు ఉపాధ్యక్షుడిగా కొనసాగిన సమయంలో జంపన ప్రతాప్ తమ ప్రాంతానికి చేసిన అభివృద్ధి, సంఘం సభ్యులు నేటికి ఆయనకు అభిమానులా కొనసాగుతూ ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవ, గణతంత్ర దినోత్సవం అయిన జంపన ప్రతాప్ ను అతిథిగా ఆహ్వానించి ఆయన చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. ఆదివారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న జంపన ప్రతాప్ ను గంగపుత్ర సంఘం అధ్యక్షుడు బాలపోచయ్య, ప్రధాన కార్యదర్శి గడపరాములు, ట్రెజరర్ దుర్గయ్య, పి రాజయ్య, మల్లేష్ తో పాటు పలువురు జంపన ప్రతాప్ కు ఘనంగా సన్మానించారు. జాతీయ జెండాను ఎగరవేసి దేశభక్తిని చాటేలా జాతీయ గీతాన్ని ఆలపించి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా టీపీసీసీ జనరల్ సెక్రటరీ బొల్లు కిషన్ పాల్గొని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కొన్ని సంవత్సరాలుగా కంటోన్మెంట్ తో మంచి సంబంధాలు కొనసాగిస్తున్న బొల్లు కిషన్ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొంటూ వారి ఆదరాభిమానాలను బొల్లు కిషన్ సంపాదించుకుంటున్నారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని బోయినపల్లి, మారుతినగర్, రసూల్పుర తదితర ప్రాంతాల్లో ముఖ్య అతిథిగా హాజరై మువ్వన్నెల జాతీయ జెండాను ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. బోయినపల్లిలో అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి కాంగ్రెస్ పార్టీ నాయకులను సన్మానించారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయులను గుండెల్లో పెట్టుకోవాలని, రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చరిత్ర ఎంతో గొప్పదని బొల్లుకిషన్ అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బంగారు సదానంద్, హరికృష్ణ, టెంట్ హౌస్ రాజు, గుడ్డాబాయ్, బాలరాజ్ యాదవ్, కుమార్ అన్న, ప్రకాష్, మధుసూదన్, మహిళా నాయకురాలు వందనతో పాటు ఎన్ఎస్యుఐ నాయకులు భారీగా పాల్గొన్నారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుకు పరామర్శల విలువ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రతిపక్షం అధికార పక్షమే కాదు, అందరి నాయకుడు పద్మారావు అంటూ పార్టీలకు అతీతంగా నేతలు పరామర్శించారు. టకారా బస్తీలోని పద్మారావు నివాసంలో మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి పద్మారావును పరామర్శించారు. పద్మారావును అడిగి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడంతో పాటు పూర్తిగా రెస్ట్ తీసుకోవాలంటూ సూచించారు. పరామర్శలో పురమారెడ్డి, నర్సింగ్రావు, దయానంద్, ఈశ్వర్తో పాటు పలువురున్నారు. మారడపల్లి మైసమ్మ దేవాలయం వద్ద పెద్ద ఎత్తున బోనాల పండుగ నిర్వహించడమే కాదు, ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు, గణతంత్ర దినోత్సవ వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహిస్తూ గొల్లకిట్టు కుటుంబ సభ్యులు ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ప్రతి సంవత్సరం గొల్లకిట్టు కుమార్తె, కుమారుడు మైసమ్మ ఆలయం వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహిస్తూ వస్తున్నారు. రానున్న కార్పొరేషన్ ఎన్నిక లక్ష్యంగా పెట్టుకున్న గొల్లకిట్టు కుమార్తె వైష్ణవి మోండా డివిజన్ తో పాటు కంటోన్మెంట్ 5వ వార్డులో సుడిగాలి పర్యటన చేస్తూ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగరవేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అల్లాడి, వెంటయ్య నగర్, ఎరకల బస్తీ, హరిశంకర్ నగర్, ఎల్లమ్మ దేవాలయంతో పాటు 5వ వార్డు మహాత్మా గాంధీ నగర్, సంజీవ నగర్, వాల్మీకి నగర్లలో జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా చిన్నారులకు ఆటల పోటీలను ఏర్పాటు చేసి బహుమతులను వైష్ణవి అందజేశారు. అనంతరం 4వ వార్డు లక్ష్మీనగర్ పోచమ్మ దేవాలయం వద్ద జరిగిన అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలను వైష్ణవి నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చిర్రబెన బద్రీనాథ్ యాదవ్ మోండా డివిజన్లో పలు చోట్ల జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై వారి సన్మానాలను అందుకున్నారు. మారడపల్లి ఎక్స్ రోడ్, రెజిమెంటల్ బజార్, లోహియానగర్, ఈస్ట్ మారడపల్లి తదితర ప్రాంతాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బద్రీనాథ్ యాదవ్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఆయన చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.
జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపిస్తూ దేశభక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధులను గుర్తు చేసుకుంటూ రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవల్ని కొనియాడారు. కంటోన్మెంట్ 5వ వార్డులో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గజ్వల్ భరత్ అపూర్వ దంపతులు సందడి చేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పలు చోట్ల ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలో పాల్గొన్న వారికి బహుమతుల దేవారం అందజేశారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బాలాజీ కాలనీలో జెండావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ముగ్గుల పోటీలో పాల్గొని గెలుపొందిన మహిళలకు గిఫ్ట్లను గజ్వల్ భరత్ అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న గజ్వల్ భరత్ దంపతులను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. కంటోన్మెంట్ 2వ వార్డులో సీనియర్ నాయకుడు శ్యామ్సన్ రాజ్ పలు కార్యక్రమాలు నిర్వహించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇంటర్నేషనల్ ఏషియన్ గేమ్స్ సిల్వర్ మోడల్ విన్నర్ జలాలుద్దీన్తో జెండావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పలు చోట్ల శ్యామ్సన్ రాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను ఘనంగా సత్కరించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు హైదర్, యూసఫ్ బాను, స్వాతి, నరేష్, శ్రీహరి, జహంగీర్, యూసఫ్ బాయ్, బాబు సాబ్ తదితరులు శ్యామ్సన్ రాజ్ వెంట గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. కంటోన్మెంట్ 2వ వార్డులో కాంగ్రెస్ నాయకులు అడుగడుగునా జెండావిష్కరణ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అతిథిగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ హాజరై జాతీయ జెండాలను ఎగురవేశారు. ఇరుకైన గల్లీలో కార్యక్రమాలు ఉండడంతో స్కూటీపై తిరుగుతూ జెండావిష్కరణ కార్యక్రమాన్ని కొనసాగించారు. శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థానం ధర్మకర్త నరేష్ స్కూటీ నడుతుండగా శ్రీ గణేష్ వెనుక కూర్చొని పలు చోట్ల జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 2వ వార్డు డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద నరేష్ టీం ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. పెద్ద ఎత్తున డబుల్ బెడ్రూమ్ వాసులు పాల్గొని ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు ఘన స్వాగతం పలికారు. కంటోన్మెంట్ 2వ వార్డు ఇందిరమ్మనగర్లో సీనియర్ నాయకుడు శ్రీహరి ఆధ్వర్యంలో జెండా పండుగను నిర్వహించారు. సీనియర్ నాయకులు పాల్గొని జెండావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ గణేష్ ను శ్రీహరి ఘనంగా సన్మానించగా ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న శ్రీహరికి సన్మానం అంటూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆయనను సన్మానాలతో ముంచెత్తారు. సీనియర్ నాయకులు జహంగీర్, యూసఫ్ బాను, నగేష్, సాయి ప్రకాష్, యూసఫీ, స్వాతి, కృష్ణ, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 3వ వార్డు బీజేపీ నాయకుడు బిఎన్ శ్రీనివాస్ సుడిగాలి పర్యటన చేస్తూ పలుచోట్ల జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని దేశభక్తిని చాటుతూ జాతీయ గీతాలను ఆలపించారు. వార్డు బీజేపీ అధ్యక్షుడు అరుణ్ చేతుల మీదుగా జెండావిష్కరణ కార్యక్రమాన్ని బిఎన్ శ్రీనివాస్ నిర్వహించారు. 3వ వార్డులోని 23వ బూత్, 16వ బూత్లలో గణతంత్ర దినోత్సవ వేడుకలను జరిపారు. కార్యక్రమంలో సీనియర్ నాయకురాలు భాగ్యమ్మ, నాయకులు మధు, వినోద, అనురాధ, రేఖ, విజయలక్ష్మి, వనిత, సబిత, నందిని, స్రవంతి, నీరజ్, శ్రీకాంత్, షణ్ముఖ్, ప్రవీణ్, కామిని, శంకర్, నరేష్, శ్రీధర్లతో పాటు పలువురు పాల్గొన్నారు. మోండా డివిజన్లో బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు విశాల్ని పలుచోట్ల అతిథిగా హాజరై గణతంత్ర దినోత్సవ వేడుకలో పాల్గొన్నారు. బీజేపీ నాయకుల ఆహ్వానంతో 76వ గణతంత్ర దినోత్సవ జాతీయ జెండావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం స్కూలు విద్యార్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటంతో ఉన్న పరీక్షా ప్యాడ్లను విశాల్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు వీరవర్ధన్తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 4వ వార్డు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా సంఘం పికెట్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు బీజేపీ నాయకులు రామకృష్ణ, కంటెస్టెడ్ ఎమ్మెల్యే టిఎన్ వంశీ తిలక్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు గంగారాం అతిథులను ఘనంగా సన్మానించారు. అనంతరం బాబు జగజీవన్ రామ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాల వద్ద నిర్వహించిన కార్యక్రమాలలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్ పాల్గొని బాబు జగజీవన్ రామ్ అంబేద్కర్ విగ్రహాలకు ఘనంగా నివాళులర్పించారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీజేపీ నూతన అధ్యక్షులు వార్డుల వారీగా కార్యక్రమాలతో ఆకట్టుకుంటున్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించి అతిథులుగా సీనియర్ నాయకులను ఆహ్వానించి వారి చేతుల మీదుగా జెండావిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. కంటోన్మెంట్ 8వ వార్డులో అధ్యక్షుడు కిట్టు పింజరా ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. పలు చోట్ల జెండావిష్కరణ కార్యక్రమాలు నిర్వహించి జాతీయ గీతాన్ని ఆలపించారు. రీసాల బజార్, డౌటన్ బజార్ తదితర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో శ్రీకాంత్, కిరణ్, కిషోర్లతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 2వ వార్డు అధ్యక్షుడు మందుల శ్రావణ్ స్పీడ్ అయ్యారు. నూతన ఉత్తేజంతో 2వ వార్డులో పలుచోట్ల శ్రావణ్ ఆధ్వర్యంలో జెండావిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అతిథులుగా నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ, కంటెస్టెడ్ ఎమ్మెల్యే టిఎన్ వంశీ తిలక్తో పాటు సీనియర్ నాయకులను ఆహ్వానించి వారి చేతుల మీదుగా జెండావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించి సీనియర్లపై ఉన్న అభిమానాన్ని మందుల శ్రావణ్ చాటుకున్నారు. రసూల్పురా చౌరస్తా, 105 గల్లీ, చంద్రనగర్, కిస్ ఆసుపత్రి, పటేల్ నగర్, హామీ స్టేడియంల వద్ద జెండావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీనియర్ నాయకులు టోపీ శంకర్, గంచి వంశీ, సతీష్, బాబురావు, అశోక్, శ్రీశైలం, లక్ష్మణ్, రాము, కిషోర్, రామాంజనేయులు, మమత, కళావతి, ఇర్ఫాన్, చిట్టిబాబు, జై యాదవ్, ప్రవీణ్, రాజు, ముదిరాజులతో పాటు పలువురు పాల్గొన్నారు.
కంటోన్మెంట్ 4వ వార్డు అధ్యక్షుడు సచిన్ కంకే ఆధ్వర్యంలో పలుచోట్ల గణతంత్ర దినోత్సవ వేడుకలను జరిపారు. అతిథులుగా బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ, టీఎన్ వంశీతిలక్తో పాటు పలువురు సీనియర్ నాయకులను ఆహ్వానించారు. వారి చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరణ అనంతరం అతిథులను ఘనంగా సన్మానించారు. కంటోన్మెంట్ 7వ వార్డులో మాజీ అధ్యక్షుడు ప్రశాంత్ ప్రభు ఆధ్వర్యంలో పలుచోట్ల గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. గన్ రాక్ టీచర్స్ కాలనీ, పెద్ద కమేళ తదితర ప్రాంతాలలో కార్యక్రమాన్ని నిర్వహించారు. పిల్లలకు బిస్కెట్లు, చాక్లెట్లను పంచిపెట్టారు. కార్యక్రమంలో పవన్ కుమార్, శ్రీధర్ రెడ్డి, శ్రీకాంత్, విశ్వనాథ్, మోహన్, నవీన్, శేఖర్, రాజు, మహేందర్, గోకుల్, అనూప్, శ్రీధర్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 7వ వార్డులో బాబాసాహెబ్ అంబేద్కర్ తిరుమలగిరి వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు కలిసికట్టుగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించి దేశభక్తిని చాటుకున్నారు. అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా నాయకులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అధ్యక్షుడు మల్లేష్, వైస్ ప్రెసిడెంట్ జయప్రకాష్, చైర్మన్ శ్రీనివాస్, ట్రెజరర్ రవి బజల్, జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్, జాయింట్ సెక్రటరీ రాజేందర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ సభ్యులు మహేష్, అడ్వైజర్ జయశీలనతో పాటు కమిటీ సభ్యులు పాల్గొని గణతంత్ర దినోత్సవ వేడుకలను అట్టహాసంగా జరిపారు. ప్రతి సంవత్సరం తమ కమిటీ ద్వారా పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని వేడుకలను తిలకించారు. మన్ కీ బాత్ లో ప్రధానమంత్రితో బోయిన్పల్లి మార్కెట్ బయోగ్యాస్ పై అభిప్రాయాన్ని పంచుకున్న టీఎన్ శ్రీనివాస్ కు ప్రత్యేక ఆహ్వానం అందింది. విమాన టికెట్ తో పాటు వసతి సౌకర్యాలను కేంద్ర ప్రభుత్వం కల్పించింది. తనకొచ్చిన ఆహ్వానంతో టీఎన్ శ్రీనివాస్ ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ ప్యారెడ్ లో టీఎన్ శ్రీనివాస్ దంపతులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న టీఎన్ శ్రీనివాస్ దంపతులు ఢిల్లీలో పలువురిని కలిశారు. మహిళా క్రికెటర్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ను కలిశారు. భారతదేశ వ్యాప్తంగా 140 మందికి ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ ప్యారెడ్ లో పాల్గొనే అవకాశం లభించిందని, అందులో తమకు అవకాశం దక్కడం పట్ల టీఎన్ శ్రీనివాస్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎల్ ఆనంద్ కంటోన్మెంట్ 4వ వార్డులో పలుచోట్ల జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని లక్ష్మీనగర్ లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె కృషాంక్ పాల్గొని మువ్వన్నెల జాతీయ జెండాను ఎగరవేశారు. నల్లరాజు, రోషన్, హరీష్ చందుతో పాటు పలువురు పాల్గొన్నారు. బోయినపల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. 6వ వార్డు సీనియర్ నాయకుడు బాలరాజ్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు దేవుడు, హైదర్, బల్వంత్ రెడ్డి, బంగార్ సదానంద్, శ్రీనివాస్ గౌడ్, గుడ్డుబాయ్, ఆది సందీప్ యాదవ్, అరుణ్ యాదవ్, ప్రభు గుప్తా, అశోక్తో పాటు పలువురు పాల్గొన్నారు. మోండా డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, గ్రేటర్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ నందికంటి రవి ఆధ్వర్యంలో రేజిం మంటల్ బజార్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మహాత్మా గాంధీ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేసి గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా డివిజన్ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సతీష్, నిజారన్, దేశం నామ్దేవ్, శ్యామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మోండా డివిజన్లో కాంగ్రెస్ నాయకుడు చిరబోయిన సంతోష్ యాదవ్ పలుచోట్ల జెండావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సంతోష్ యాదవ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ నగర్లో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను అతిథిగా ఆహ్వానించి ఎమ్మెల్యే చేతుల మీదుగా జెండావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మోండా డివిజన్లో పలుచోట్ల సంతోష్ యాదవ్ జెండావిష్కరణ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్నారు. అంబేద్కర్ నగర్, మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్స్, మారేడుపల్లి ఎక్స్ రోడ్, పర్కి బస్తీ, రెజిమెంటల్ బజార్, ఈస్ట్ మారేడుపల్లి టీచర్స్ కాలనీలో జెండావిష్కరణ కార్యక్రమాన్ని సంతోష్ యాదవ్ నిర్వహించారు. జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించి చిన్నారులకు స్వీట్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. కంటోన్మెంట్ 4వ వార్డు ఎల్ఐసి కాలనీ బూసారెడ్డిగూడలో గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. సీనియర్ నాయకుడు పనస సంతోష్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను కాలనీ వాసులు నిర్వహించారు. అతిథిగా హాజరైన పనస సంతోష్ జాతీయ జెండాను ఎగురవేసి గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా చిన్నారులకు బిస్కెట్లు, చాక్లెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో యుగేందర్, సురేఖ, పద్మ, సాయి, ఇస్మాయిల్, దుబ్బాక కిషన్ రావు, రవి రతన్ తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బొల్లారంలో క్రికెట్ టోర్నమెంట్స్ నిర్వహించారు. టోర్నమెంట్స్లో గెలుపొందిన టీంలకు బహుమతుల ప్రధానోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. సుదర్శన్, నరసింహరావు, బాలకృష్ణతో పాటు పలువురు పాల్గొని విజేతలకు బహుమతులను అందజేశారు.
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు పలు చోట్ల జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వీట్లు అందజేశారు. కంటోన్మెంట్ 7వ వార్డులో కాంగ్రెస్ నాయకుడు లాల్ బజార్ మహంకాళి దేవాలయం అడ్హక్ కమిటీ అధ్యక్షుడు మురళీ ముద్రాజ్ పలు చోట్ల జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని వారి సన్మానాలు అందుకున్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం గన్రాక్ ప్రాంతంలో కాలనీ వాసులు ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొని జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో పాల్గొన్న మురళీ ముద్రాజ్ను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. మధు, అశోక్, అను, రమేష్, నాగేష్, ముత్తు, ప్రభు, రాజేష్, కార్తిక్, శివ, భరతులతో పాటు పలువురు మురళీ ముద్రాజ్ వెంట కార్యక్రమంలో పాల్గొన్నారు. కంటోన్మెంట్ 7వ వార్డు మహిళా నాయకురాలు నాగినేని సరిత సుడిగాలి పర్యటన చేస్తూ పలుచోట్ల అతిథిగా హాజరయ్యారు. ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య గణతంత్ర దినోత్సవ వేడుకలో వార్డులో పలువురు పెద్ద ఎత్తున నిర్వహిస్తూ నాగినేని సరితను అతిథిగా ఆహ్వానిస్తుంటారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం నాగినేని సరిత గాంధీనగర్, పెద్ద కమేలా, శాస్త్రీనగర్ లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు అతిథిగా హాజరై జెండా ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో మహేష్, సుధీర్, సుధాకర్, మెథన్, మొజోస్, గీత, సోని, కృష్ణ, వాసు, లవన్ తో పాటు పలువురు నాగినేని సరిత వెంట పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నాగినేని సరితను ఘనంగా సన్మానించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆర్టీసీ మాజీ చైర్మన్ కొత్త సంజీవ్ రెడ్డి మహేంద్ర హిల్స్ లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు అతిథిగా హాజరయ్యారు. రవి కాలనీలోని గణతంత్ర దినోత్సవ వేడుకలను సందడిగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కొత్త సంజీవ్ రెడ్డి మువ్వన్నెల జాతీయ జెండాను ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించి వేడుకలను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కంటోన్మెంట్ బాలంరాయలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సొసైటీలో 76వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. సొసైటీ అధ్యక్షుడు ముప్పిడి నరసింహరావు, ఫౌండర్ మెంబర్ ముప్పిడి గోపాల్ సారథ్యంలో వేడుకలు జరిగాయి. జాతీయ జెండా ఎగరవేసి జనగణమన ఆలపించారు. అందరికీ బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ముప్పిడి గోపాల్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అందరి కలిసికట్టుగా వేడుకలు నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని ముప్పిడి గోపాల్ తెలిపారు. అతిథులను ఘనంగా సన్మానించడంతో పాటు వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. కార్యక్రమంలో రేణుక, లడ్డు, శ్రీనివాస్, ముదిరాజ్, పరమేష్, కృష్ణ, సురేందర్, కొమరమ్మ, శైలజ, లావణ్య, చంద్రకాంత్, శ్రీకాంత్ తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ బాలంరాయ్ దండుమారమ్మ ఆలయంలో జాతీయ జెండా ఆవిష్కరించి జనగణమన ఆలపించారు. పార్టీలకు అతీతంగా నేతలతో పాటు ఆలయ అధికారులు, పూజారులు వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో దర్గా రవికుమార్ తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ మోండా డివిజన్ లోని సంతోషమాత ఆలయం వద్ద రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. నిర్వాహకుల ఆహ్వానంతో వేడుకల్లో అతిథిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం మాజీ చైర్మన్ చిరబైన సంతోష్ యాదవ్ పాల్గొని జాతీయ జెండా ఎగరవేసి అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. కంటోన్మెంట్ మోండా డివిజన్ సిమ్రాన్ పార్క్ హోటల్ వద్ద రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంజన్ కుమార్, సందీప్, శ్రీధర్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించగా కార్యక్రమంలో గోపాలపురం సిఐ నరేష్, కార్పొరేటర్ కొంత దీపికా నరేష్లు పాల్గొని జాతీయ జెండా ఎగరవేసి జనగణమన ఆలపించారు. కంటోన్మెంట్ 1వ వార్డులో వార్డు కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు నిమ్మ వందన ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించారు. పలువురు కాంగ్రెస్ నేతల వేడుకలకు హాజరుగా అతిథులుగా విచ్చేసిన నేతలను వందన ఘనంగా సన్మానించారు. బొల్లు కిషన్, జంపన్నతో పాటు పలువురు అతిథులుగా పాల్గొని నిర్వాహకుల సన్మానాలు అందుకున్నారు. కంటోన్మెంట్ మట్ఫోర్డ్ గుడిసెలో 76వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానికుల నాయకుల ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించడంతో పాటు జాతీయ జెండాను ఎగరవేసి అతిథులను సన్మానించారు. కార్యక్రమంలో గంగుల నాయక్, మేఘ్య, గిరి నాయక్, బాలు, రాజు, నరేష్, రవి, సోమ్ల నాయకులతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డులో ఇంద్రపురి కాలనీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కాలనీ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వేడుకలు జరగగా జాతీయ జెండాను ఎగరవేసి జనగణమన ఆలపించి అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేయగా కాలనీ మెంబర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సికింద్రాబాద్ లాలపేటలో కాంగ్రెస్ నాయకుడు కిషోర్ యాదవ్ ఆధ్వర్యంలో 76వ రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించారు. ఈఎస్ రవి జెండాను ఆవిష్కరించగా జనగణమన ఆలపించి అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో అడ్వకేట్ నూతన్ క్రాంతి, ఎల్ఎల్బి శ్రీను, ప్రశాంత్, పర్వేజ్, బాబు, అశోక్, శైలేందర్, శేఖర్, అన్వర్, మోహన్, సైదులు, విశాల్, తార్నాక యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్, సాయి యాదవ్, శ్రీకాంత్ గౌడ్లతో పాటు పలువురు పాల్గొన్నారు. సికింద్రాబాద్ అడ్డగుడ్డ డివిజన్ లోని ఇంద్రలక్ష్మి నగర్ లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ పతాకాన్ని ఎగరవేసి జనగణమన ఆలపించి అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో కాలనీ సభ్యులు గంట రాజుసాగర్, రాథోడ్, తనిషా, ప్రకాష్, శ్రీనివాస్ తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ మోండా డివిజన్ లోని స్వాతి హోటల్ వద్ద జాతీయ జెండా ఎగరవేసి అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలను మాజీ కార్పొరేటర్ ఆకుల రూప హరికృష్ణ దంపతులు తెలియజేశారు. మువ్వన్నెల జెండా ఎగరవేసి వారి సన్మానాలు అందుకున్నారు. కార్యక్రమంలో సృజన్, ముదిరాజ్, బాబురావు, చిత్రలేఖ, నారాయణ, సమద్, విజయ్, వాహిద్, దిషన్ తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ మోండా డివిజన్ లోని రెజిమెంటల్ బజార్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సిమ్రాన్ పార్క్ వద్ద జాతీయ జెండా ఎగరవేయడంతో పాటు జనగణమన ఆలపించగా అసోసియేషన్ వాసుల సహకారంతో పండ్లు, స్వీట్లు, చాక్లెట్స్ ను స్కూల్లో పంచిపెట్టారు. కార్యక్రమంలో కోఆప్షన్ మాజీ సభ్యుడు నరసింహ, ముదిరాజ్, అంజన్ కుమార్, బాబు, నగేష్, విజయ్, శ్రీధర్ తో పాటు పలువురు పాల్గొన్నారు.
కంటోన్మెంట్ 5వ వార్డులో పలు చోట్ల జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో అతిథిగా వార్డు బీఆర్ఎస్ అధ్యక్షుడు కిరణ్ కుమార్ పాల్గొన్నారు. అతిథిగా వారి సన్మానాలు అందుకోవడంతో పాటు జాతీయ జెండా ఎగరవేసి జనగణమన ఆలపించారు. నిర్వాహకుల సన్మానం అందుకోవడంతో పాటు అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. కాకాగూడ బస్తీతో పాటు పలు చోట్ల వేడుకల్లో కిరణ్ కుమార్ పాల్గొన్నారు. కార్యక్రమంలో తరాభాయ్, లావణ్యమ్మ, సాయి, వరుణ్, శివ, తరుణ్తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 7వ వార్డులోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీనగర్ కాలనీలోని కార్యాలయంలో జరిగిన వేడుకల్లో సీనియర్ సోషల్ వర్కర్ కేబీ శంకర్రావు జాతీయ జెండా ఎగరవేసి జనగణమన ఆలపించారు. కార్యక్రమంలో పలువురు స్థానిక నేతలు పాల్గొనగా మహనీయుల చిత్రపటాలకు నివాళులర్పించిన అనంతరం జాతీయ జెండా ఎగరవేయగా అతిథిగా హాజరైన కేబీ శంకర్ను నిర్వాహకులు సన్మానించారు. కంటోన్మెంట్ మట్ ఫోర్ట్ ఉత్తరయ్య గుడిసెల్లో చిన్నారులు స్వచ్ఛంద సేవకులతో కలిసి రిపబ్లిక్ డే వేడుకలను బస్తీ ఫౌండర్ మెంబర్ ఉత్తరయ్య నిర్వహించారు. గుడిసెలో ఫౌండర్ మెంబర్ గా బోర్డు ఆశావాహనితగా ఉన్న ఉత్తరయ్య సారథ్యంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆదేశాలతో వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. జాతీయ జెండా ఎగరవేసి చిన్నారులకు చాక్లెట్లను, బిస్కెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో నారాయణస్వామి, రామకృష్ణ, రవి, లక్ష్మణ్, శ్రీను, వేమన, రమణరాజు, నాగరాజు, యాదమ్మ, చిన్నమ్మ, రజని, శివమ్మతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డులోని వాల్మీకి కమ్యూనిటీ హాల్ వద్ద రిపబ్లిక్ డే వేడుకలను అసోసియేషన్ మెంబర్లు నిర్వహించారు. వాల్మీకి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేందర్, జనరల్ సెక్రటరీ పెంటా శ్రీహరి సారథ్యంలో జరిగిన కార్యక్రమానికి అతిథిగా నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ పాల్గొని జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో మహేష్, స్వామి, సాయితో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ బోయినపల్లిలోని శ్రీ వెంకటేశ్వర వేదాంతవర్ధిని కళాశాల పాఠశాలలో 76వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. మహనీయుల చిత్రపటాలకు నివాళులర్పించిన అనంతరం వేడుకలకు కళాశాల ప్రధాన ఆచార్యులు బానోతు సురేందర్, పాఠశాల హెడ్ మాస్టర్ కిషన్లు జాతీయ పతాకం ఎగరవేసి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పలు క్రీడల్లో విజయం సాధించిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఐవీఎస్ శర్మ, ప్రభాకర్ శర్మ, సురేందర్, కార్యాలయ సిబ్బంది సత్యనారాయణ, కైలాష్ పవన్తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ బొల్లారం సర్కిల్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బోర్డు ఉద్యోగులతో పాటు సర్కిల్ 5లోని కార్మికులు ఈ వేడుకల్లో పాల్గొనగా కార్యక్రమంలో అమిత్, ఎస్ఐ, రాజేశ్వర్, చెన్నై, రాములు, చిరంజీవి, సూపర్వైజర్ శ్రావణితో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ మోండా డివిజన్లోని అంబేద్కర్ నగర్ ప్రభుత్వ స్కూల్లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. అంబేద్కర్ నగర్ స్కూల్లో జెండా ఆవిష్కరించి జనగణమన ఆలపించగా కార్యక్రమంలో పుష్ప, రౌతు లక్ష్మితో పాటు పలువురు పాల్గొనగా చిన్నారులు దేశభక్తిని చాటుతూ వేడుకల్లో పాల్గొన్నారు. సనతనగర్ నియోజకవర్గం బన్సిలాల్పేట డివిజన్లో మాదిగల ఐక్యత, జేఏసీతో పాటు మక్తల ఫౌండేషన్ ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చేసిన 610 మీటర్ల త్రివర్ణ పతాక ఊరేగింపు ర్యాలీని నిర్వహించారు. సుమారు 300 మందికి పైగా వివిధ స్కూల్ విద్యార్థుల నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు. వినూత్న రీతిలో తీసిన త్రివేంగారంగా ర్యాలీ అందరినీ ఆకట్టుకుంది. పలువురు తమ ఫోన్లలో వీడియోలను చిత్రీకరిస్తూ భారత్ మాతాకి జై అంటూ ఆనందంతో మురిసిపోయారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మారుతి 1వ వార్డు బాపూజీ నగర్లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మారుతి గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బొల్లు కిషన్ హాజరై జెండావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించి జాతీయ గీతాన్ని ఆలపించారు. లక్ష్మీనగర్ పికెట్లో శ్రీ దేవి నల్లపోచమ్మ దేవాలయ అమ్మవారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది. బొట్రాయి వార్షికోత్సవ పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆదివారం నల్లపోచమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని తిలకించారు. ఒగ్గు కథ కళాకారులు పూజలు కొనసాగాయి. ఆలయం వద్ద నిప్పుల గుండాన్ని ఏర్పాటు చేసి భక్తులు నిప్పుల గుండాన్ని భక్తి శ్రద్ధలతో దాటారు. పూనకాలతో అమ్మవారి బోనాలను సమర్పించారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆనంద్, శ్రీవిద్య దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఒడి బియ్యాన్ని సమర్పించారు. లక్ష్మీనగర్లో అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి బస్తీ పెద్దలు కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మేకల రాజేష్ కుటుంబ సమేతంగా తీర్థయాత్రల బాట పట్టారు. షామీర్పేట్ కట్టమ్మాయసమ్మ దేవాలయం, కొమరవెల్లి మల్లన్న దేవాలయం, యాదగిరిగుట్ట దేవాలయం దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి అనుగ్రహంతో అందరూ బాగుండాలని కోరుకోవడం జరిగిందని మేకల రాజేష్ తెలిపారు. సునీత, పద్మ, సంధ్య, గిరినంద్, దేవాంశ్, ఉషా, వాసవి తదితరులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో కంటెస్టెడ్ ఎమ్మెల్యే అదం సంతోష్ సుడిగాలి పర్యటన చేస్తూ పలుచోట్ల ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాలను ఎగురవేసి దేశభక్తితో జాతీయ గీతాన్ని ఆలపించారు. 76వ రిపబ్లిక్ డే సందర్భంగా సికింద్రాబాద్ ప్రాంతంలోని డివిజన్ల వారీగా జెండావిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అతిథిగా హాజరైన అదం సంతోష్ జెండా ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సీతాఫల్ మండి డివిజన్ కార్పొరేటర్ సామల హేమ పలు ప్రాంతాలలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీల అసోసియేషన్ సభ్యులు పలు చోట్ల జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను ఏర్పాటు చేసి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ సామల హేమను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా, కరాటే రాజు, గుర్రం పవన్, శైలేందర్, అశోక్, శేఖర్, రాజేష్, రూపేష్ తదితరులు పాల్గొన్నారు. సనత్ నగర్ నియోజకవర్గంలో రామ్ గోపాల్పేట డివిజన్లో బోల్డ్ బోయినగూడ ఫ్రెండ్స్ అసోసియేషన్, జనరల్ బజార్ బెంగాలీ సంఘం, నాగెల్లి దుర్గయ్య ప్రైమరీ స్కూల్, స్వప్నలోక్ కాంప్లెక్స్ తదితర ప్రాంతాలలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ కార్పొరేటర్ అత్తెల్లి అరుణ్ శ్రీనివాసులు పాల్గొని జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పదుల సంఖ్యలో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో అత్తెల్లి అరుణ శ్రీనివాసులు పాల్గొని గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ సీతాఫల్ మండి ఎక్స్ రోడ్లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డి బ్లాక్ అధ్యక్షుడు జగదీశ్వరరావు ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ హాజరై మువ్వెన్నెల జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ ఏ బ్లాక్ అధ్యక్షుడు నేతిక సురేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జహంగీర్, ప్రవీణ్ లాల్ యాదగిరి, కరీం, ఇమ్రోజ్, రాము, మల్లేష్ యాదవ్, సాయిబాబా, కుమార్, రేవంత్, సికింద్రాబాద్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనంత్, ఉపాధ్యక్షుడు సాయి యాదవ్, ప్రధాన కార్యదర్శి శైలేందర్, రోషన్ లాల్ తదితరులు పాల్గొన్నారు. అతిథిగా హాజరైన అంజన్ కుమార్ యాదవ్ను ఘనంగా సన్మానించారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.